నా గర్భసంచి లేదు, దేవుడు నాకు కొత్త గర్భసంచి పెట్టడం జరిగింది. ఒక మగబిడ్డ నా కడుపులో ఉన్నప్పుడు ఆ గర్భసంచితో పాటుగా పిల్లగాడు చచ్చిపోయింది. కడుపులో చనిపోతే వాంతో పాటుగా గర్భసంచి కూడా తీసేసిరు. అయ్యయ్యో ఒక శవానికి కొన్ని రోజులు నా కడుపులో అట్టనే పెట్టింది. కాబట్టి అది చాలా మొత్తానికి ఆ గర్భసంచి అంత ముక్కలు అయినందుకు డాక్టర్ అంతా తీసేయడం జరిగింది. దేవుడు నాకు కొత్త గర్భసంచి ఇవ్వడం జరిగింది. నీ గర్భసంచి మొత్తం ఖరాబ్ అయినప్పుడు హాస్పిటల్కి ఎందుకు పోయినావు, డాక్టర్ ఎందుకు తీసిన గర్భసంచి? అదే ఏసుప్రభు వచ్చి గర్భసంచి తీస్తుంటే గర్భసంచి పెడుతుండే కదా, ఎందుకు పోయినా హాస్పిటల్కి అనవసరంగా? నాకు అర్థం కాదు. అదే నీకు కడుపుడ పిల్ల చచ్చిపోయినప్పుడు ఏసు ప్రభువా నా పిల్ల బతకాలి, మంచిగా ఉండాలి అని కోరుకుంటే ఆ చచ్చిపోయిన పిల్ల కూడా లేచి ఉరుకులాడుతుండే. ఏసు ప్రభు చచ్చిపోయిన వాళ్ళనే బతికిస్తుండు. అలాంటప్పుడు నీ బిడ్డని బతికేనికి పెద్ద విషయమా? నాకు అర్థం కాదు. నీకు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా తెచ్చిచ్చి నువ్వు ఫ్రీగా గర్భసంచి పెట్టిన యేసు ప్రభు నీకు నీ బిడ్డని జన్మని ఇయ్యలేడా? ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్తారు మీరు? యేసు ప్రభు గుర్ర బిడ్డలు నాకు అర్థమవుతలేదు. సో ఏమన్నా నాకు అర్థమవుతలేదు గాయ్స్. నీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి డూట్. అంతే.